సో మన గార్డెన్లో మల్బరీ ఫ్రూట్స్ అయితే రెడీ అయిపోయాయి అన్నమాట. సో హార్వెస్ట్ చేసుకుందాం. నాతో ఊడిపోతున్నాయండి. సో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ నాగమల్లి. సో ఇవాళ వీడియో ఏంటంటే మన గార్డెన్లో కొన్ని ఫ్రూట్ ప్లాంట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ కట్ చేస్తున్నాయి కదండి, ఈ మొక్క వచ్చేసి మల్బరీ చెట్టు అనమాట. నేను ఇంతకుముందు వీడియోలో కూడా పెట్టున్నాను. బాగుంటుంది, కొంచెం పుల్లగా కొంచెం తీయగా ఉంటుంది పండు. మన ద్రాక్ష ఎలా ఉంటుందా అట్లే ఉంటుంది, కొంచెం పొడవుగా వస్తుంది. మీరు కట్ చేయండి, నేను చూపిస్తా పండు ఎలా ఉంటుంది. ఫోటో తీసున్నా. సో అడుగుతున్నారు ఈ పండు ఎలా ఉంటుంది అని, అదే నేను చెప్తున్నాను అనమాట. సో ఆల్రెడీ నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి. మల్బరీ చెట్టుని ఇలా ట్రిమ్ చేసాం కదండి. సో బాగా అయితే ఇగుర్లు పెట్టుకుంటూ ఇగుర్లతో పాటు పూతలు కూడా వచ్చేసాయి అన్నమాట. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బట్ వీటిని సేఫ్టీ చేయడమే ఇప్పుడు మనకు ప్రధానం అన్నమాట. ఎలా సేఫ్టీ చేయాలో అర్థం కావట్లేదు. ఇవి కనుక కోతులు చూసాయంటే ఇంకా అంతే కథం అన్నమాట. 15 days తర్వాత చూసినట్లయితే ఇలా ఆకు కూడా చాలా పెద్దదిగా బాగా వచ్చేసిందండి. ఇంకా ఫ్రూట్స్ అనేటివి కొంచెం గ్రోత్ అవ్వాలి. అవి అయిన తర్వాత నేను ఈ వీడియోలోనే చూపిస్తాను మీకు. ఫ్రూట్ అయితే రెడీ అవుతా ఉందన్నమాట. సో చూసారా, ఇవన్నీ కూడా బ్లాక్ కలర్లో రావాలి. ఇక్కడ చూస్తున్నారా, కనబడుతున్నాయా మీకు? ఇవన్నీ కూడా మల్బరీసే అన్నమాట. సో మన గార్డెన్లో మల్బరీస్ కూడా రెడీ అయిపోయాయి అన్నమాట. సో ఆఫ్టర్ 1 week తర్వాత ఫ్రూట్స్ కూడా బాగా రెడీ అయిపోయాయండి. సో ఇది స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి హాఫ్ రెడ్గా హాఫ్ బ్లాక్గా ఉంటుందన్నమాట. సో కంప్లీట్గా మనకు ఫ్రూట్స్ అనేది బ్లాక్గా అయిపోతేనే మనకు రెడీ అయిపోయినట్టు. సగం పుల్లగా సగం తీయగా ఉంది. మల్బరీ ఫ్రూట్స్ అయితే రెడీ అయిపోయాయండి. సో ఇప్పుడైతే మనం హార్వెస్ట్ చేసుకున్నాము. సో చూస్తున్నారా, ఉంటాయి. పట్టుకుంటే ఓడిపోతాయి అన్నమాట. సో చూసారా, మా గార్డెన్లో హార్వెస్ట్ చేసినటువంటి మల్బరీ ఫ్రూట్స్ అన్నమాట. ఇంకా ఉన్నాయి, కొంచెం పచ్చిగా ఉన్నాయి. దోరకాయలతో హనీ వేసి జ్యూస్ కొట్ చేసుకోవచ్చు. సో మల్బరీని జ్యూస్ కొట్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక లెమన్ వేసేసి అయితే జ్యూస్ కూడా రెడీ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇదండి మన గార్డెన్లో ఆర్గానిక్ పద్ధతిలో పండించినటువంటి మల్బరీ ఫ్రూట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కూడా కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబీ నాగమల్లి ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.